హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూస్తున్నారు కదా. నేను ఒకసారి చెప్పాను కదా, మా మత్స్యకారులు అనే వాళ్ళు బాగా ఫిషింగ్ తెచ్చి సంపాదన తెచ్చుకునే టైం అని. మా వాళ్ళు అయితే 3 days ఫిషింగ్కి అయితే వెళ్ళారు. చూద్దాం రండి చేపలు అయితే పడ్డాయో. ఓకే, చేపలు అయితే పడ్డా అన్నారు, ఎన్ని పడ్డాయో తెలియదు కదా. డోర్ తీసిన తర్వాత అయితే మనకి ఎన్ని పడ్డాయో తెలుస్తుంది. మా వాళ్ళు అయితే ఫోన్ చేశారు మామూలుగా. సరే, బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాం. మనం అయితే చూస్తున్నారు కదా, ఈ రుబ్బన్ పీసులు, ఈ రుబ్బన్ పీసులకి అయితే అలాంటి చేపలు అయితే పడతాయి. కింగ్ పీసులు అనేవి ఎక్కువగా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయనేది. వెరగా వాటిలో అయితే ఉపయోగిస్తారు. అంతకుముందు వీడియోలో కూడా చూపించారు. చూస్తున్నారు కదా, కింగ్ పీసులు అయితే తీస్తున్నారు. ఎన్ని తీస్తున్నారో నెక్క పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి చేపలు చాలా ఎక్కువ చూడడం ఇదే ఫస్ట్ టైం మీకు. ఎందుకంటే మాకు కూడా ఫస్ట్ టైమే ఇన్ని చేపలు పడ్డాం. చూస్తున్నారు కదా ఎన్ని తీస్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మనకైతే సపోర్ట్ చేయను. ఇలాంటి వీడియో మంచి మంచి వీడియోలు అయితే మీకు పెడతాను ఇంకా యూట్యూబ్లో అయితే. ఓకేనా, జస్ట్ మీకు చూడడం కోసం అయితే నేను పెట్టడం అయితే చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వీడియోలు అంటే. అలాగే మీకు నచ్చుతాయని చెప్పి పెడుతున్నాను. చూస్తున్నారు కదా, కింగ్ పీసులు పెద్ద పెద్ద పీసులు అయితే తెచ్చారు 3 days వేటకి వెళ్ళేసి. ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా, చూడండి. అలాగే చిన్న కింగ్ పీసులు కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. లాస్ట్ వరకు చూస్తే ఎన్ని తీస్తారో తెలుస్తుంది మీకే. అది డోర్ అయ్యి చేపలు పడే చేపలేక అందులో ఐస్ అయితే పెడతారు. చూస్తున్నారు కదా, ఐస్ కూడా వస్తుంది దానితో పాటు. దాన్ని కాను అంటారు నార్మల్గా అయితే ఎక్కువగా. చూస్తున్నారు కదా, ఈ టైంలో అయితే ఎక్కువగా సంపాదన మత్స్యకారులకు వచ్చే టైం ఫ్రెండ్స్ ఇది అయితే. ఎందుకంటే ఈ 3 నెలలు కూడా ఎందుకంటే ఏ ఆదాయం వచ్చినా ఈ 3 నెలల్లోనే రావాలి మత్స్యకారులకు అనే వాళ్ళకి. లేదంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ ఈ చేపల టైం పడే టైం ఇది. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చేపలు అయితే చాలా కష్టంగా తీస్తున్నారు. చూస్తున్నారా, ఎన్ని కింగ్ పీసులు కిలోకి 700 600 వరకు అయితే ఉంటుంది. ఒకవేళ నార్మల్గా మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన కాంటాక్ట్ అయితే రీజనబుల్ రేటుకు మనం ఇప్పించగలం, మనం తీసుకొని. ఓకేనా, మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కూడా అలాగా షేర్ చేయండి. ఎందుకంటే డీసెంట్గా పెట్టాం కనుక మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ఎందుకంటే దీనికంటే మంచి మంచి వీడియోలు అయితే మనం పెడతాం మీకు. ఓకేనా, చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నది. పెద్ద పెద్ద పీసులు అయితే తీస్తున్నారు చూడండి. ఎలా ఉందో చూసారు కదా, ఒక 15 kgs అయితే వస్తుంది అదైతే. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంకా ఎన్ని ఉన్నారో బాబు తీస్తున్నారు. పాడు చూస్తుంటే ఎలా ఉన్నాయి అసలు. కర్రీ చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండవు కింగ్ పీసులు అనేవి. మీరు ఎంతమంది చేసుకున్నారో కామెంట్ చేయండి. కర్రీ ఈ తీసుకుని ఎంతమంది కూర చేసుకున్నారు, కర్రీ చేసుకున్నారు, కూర వండుకున్నారో కామెంట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే చాలామంది తిని ఉంటారు. బహుశా మేమైతే మేము ఎలాగా మీరు మత్స్యకారులు కనుక మేము ఎప్పుడూ తింటాంలే. ఎందుకంటే మేము చూస్తాం కనుక ఎక్కువగా మేము సంపాదన కావాలి కదా, దాన్ని బట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుందని. మరి మీరు తిన్నట్టుంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, చూస్తున్నారు కదా ఎన్ని తీస్తున్నారో. కనుక మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకు పెడతాను. అలాగే ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. జస్ట్ మీకు చూడడానికే. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కనుక మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారని చెప్పేసి నేను పెడుతున్నాను. చూస్తున్నారు కదా, అలాగే చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. తెలియదుగా చాలా మందికి చేపల కోసం ఏ విధంగా ఎన్ని రకాలు ఉంటాయనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఓకేనా, మరి మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, నెక్స్ట్ వీడియోలో.